కుర్రాడు తన వేలు కొరికి ఆ రక్తాన్ని తన చొక్కాకు అంటించుకుంటాడు. ఆ తరువాత తన చొక్కాని చింపి గాల్లోకి విసురుతాడు. వెంటనే ఇతడు టైం ట్రావెల్ చేసి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే ఇతడు అక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహార వస్తువులన్నింటినీ తీసేసుకుంటాడు. అలాగే వీటన్నిటిని మళ్లీ ఫ్యూచర్ లో ఉన్న ప్రజల దగ్గరకు తీసుకువస్తాడు. అయితే ఫ్యూచర్ లోని 3000వ సంవత్సరంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అలాగే ప్రజలందరూ చలికి తట్టుకోలేక గడ్డగట్టుకుపోతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయి తన ఫ్రిడ్జ్ చూసి అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ మాయమయ్యేసరికి షాక్ అయిపోతుంది. అలాగే ఈమెకు అక్కడ రక్తపు మరకతో ఉన్న ఒక క్లాత్ కనపడుతుంది. దీంతో ఈమె తన ఇంట్లోకి దొంగ వచ్చాడని అనుకుంటుంది. ఆ తరువాత ఈమె తన ఫ్రిడ్జ్ నిండా మళ్లీ ఆహార వస్తువులు పెట్టుకుని ఈసారి ఆ దొంగను పట్టుకుందామని కత్తి పట్టుకుని కూర్చుంటుంది. కానీ ఈమె ఆ కుర్రాడు వచ్చేలోకి నిద్రలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈమెను పట్టించుకోకుండా మళ్లీ ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహార వస్తువులు తీసుకుని వెళ్లిపోతూ ఉండగా ఇతడికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈమెకు ఇక్కడ ఒక గోల్డ్ బిస్కెట్ పెట్టి అలాగే తన రక్తంతో ఒక లెటర్ రాస్తాడు. మరుసటి రోజు ఈ అమ్మాయి ఈ గోల్డ్ బిస్కెట్ ను చూసి షాక్ అయిపోతుంది. అలాగే ఆ వచ్చిన దొంగ చాలా మంచివాడని అనుకుంటుంది. అయితే అతడు రాసిన లెటర్ చూశాక ఈమె భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే ఈమె ఆ కుర్రాడి కోసం ఒక పెట్టె నిండా ఆహారాన్ని రెడీ చేస్తుంది. అలా వీరిద్దరూ చూసుకోకపోయినప్పటికీ లెటర్ల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇతడు ఎక్కువసార్లు టైం ట్రావెల్ చేస్తున్నందున ఇతడు చొక్కా సైజు కూడా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.